టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది రిక్వెస్ట్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు చెప్పే మాట ఏంటి? ఈ సర్కార్, ఈ నాయకులు వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి మరి ఆ దేవుడే ప్రజల్లో ఒక మనసులో ఒక అభిప్రాయాన్ని కలిగించి ఓట్ల రూపంలో ఆ దేవుడే వేయించారు కాబట్టే వీళ్ళు గెలిచారు ఈ భారీ మెజారిటీతో అని చెప్తారు. సో మంచిదే, సనాతన ధర్మాన్ని కాపాడితే మంచిదే. కానీ మరి కాపాడుతూ ఉన్నారా? మరి సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం వచ్చిందని చెప్తున్నటువంటి క్రమంలో మరి సనాతన ధర్మం పరిస్థితి ఏ రకంగా తయారైంది? వరుసగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నాయా లేదా? ముఖ్యంగా చిన్న చిన్న ఆలయాలన్నీ పక్కన పెట్టండి, చిన్న చిన్న విషయాలన్నీ పక్కన పెట్టండి. కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుపతి లడ్డు వ్యవహారం కల్తీ జరిగిందని అపవిత్రం చేశారు. ఆ తర్వాత తొక్కిసలాటకు సంబంధించి అప్రతిష్ట పాలు చేశారు వాళ్ళ సెక్యూరిటీ నిర్లక్ష్యం కారణంగా. ఆ తర్వాత ఇప్పుడు వరుసగా అక్కడికి గంజాయి వెళ్తుంది, మద్యం బాటిల్స్ పోతున్నాయి, సిగరెట్లు పోతున్నాయి, గుట్కా ప్యాకెట్లు పోతూ ఉన్నాయి. అక్కడ పాప వినాశనం దగ్గర వీళ్ళ అనుమతి లేకుండానే మరి అటవీశాఖ అధికారులు బోట్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఒక సంఘటన, అంజాద్ ఖాన్ ఒక ముస్లిం వ్యక్తి మరి తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి ఘటన. దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటారంటే మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి అని చెప్పి చాలా సింపుల్గా తీసి పారేస్తూ ఉన్నారు. నిజంగానే మతి స్థిమితం లేకుంటే ఏ బాధ లేదు, కానీ ఇక్కడ అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మతి స్థిమితం లేకుంటే ఇవన్నీ ఎలా సాధ్యమో అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ అధికారులపైన, ఈ ప్రభుత్వం పైన ఉంది. సో కొన్ని విషయాలు మనం కనుక పరిశీలిస్తే మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే సెక్యూరిటీ ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఒక ఎస్పీ స్థాయి అధికారి మొత్తం పర్యవేక్షిస్తుంటారు. అలిపిరి దగ్గర నుంచి ఈ చెకింగ్లన్నీ కూడా మొదలవుతాయి. ఇక్కడ చెక్ చేసిన తర్వాతనే పైకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆక్టోపస్ కానీ, ఎస్వీఎఫ్ కానీ, విజిలెన్స్ కానీ, ఏఆర్ బలగాలు కానీ, పోలీస్ అధికారులు కానీ 3200 సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఇంత చేస్తున్నప్పటికి కూడా మరి అంజాద్ అనేటువంటి వ్యక్తి నెంబర్ లేని బండితో ఏ రకంగా అలిపిరిని దాటుకొని పైకి వెళ్తాడు? సరే, పొరపాటున వెళ్ళాడే అనుకుందాం. మరి వెళ్ళినటువంటి క్రమంలో 18 కిలోమీటర్ల పాటు ఆయన కింద నుంచి పైకి వెళ్ళినటువంటి క్రమంలో మరి ఎక్కడ కూడా ఆ వ్యక్తిని పట్టుకోలేదే. ఎందుకని అంటే 18 కిలోమీటర్ల పాటు సిబ్బంది ఎవరు ఉండరా? సెక్యూరిటీ ఏముండదా? మళ్ళీ 3200 కెమెరాలు అయిపోయినాయి, ఈ సిబ్బంది అంతా ఏమైపోయింది? అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఆ 18 కిలోమీటర్ల గ్యాప్లో ఏం జరుగుతుందనేటువంటి అనుమానాలు కూడా భక్తుల నుంచి వస్తున్నాయి. మరి పైకి వెళ్ళిన తర్వాత టోల్ గేట్ దగ్గర పట్టుకున్నారు. టోల్ గేట్ దగ్గర పట్టుకున్న తర్వాత ఏం మాట్లాడతారు? కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. ఓకే, మతి స్థిమితం లేని వ్యక్తి అనుకుందాం. మతి స్థిమితం లేనటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు ఆ వ్యక్తి కనిపిస్తూ ఉన్నాయా? ఆయన వేసుకున్నటువంటి డ్రెస్సు విధానం కానీ, ఆయన జోబులో పెట్టుకున్నటువంటి పెన్ను కానీ, చెవులో పెట్టుకున్నటువంటి హెడ్ ఫోన్స్ కానీ, ఆయన కూర్చున్నటువంటి తీరు కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, అంటే నాకు మతిస్థిమితం ఉందని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మా తాత రమ్మంటే వచ్చానని చెప్పి, ఇది అసలు ఈ తిరుమల ఇది ఆంధ్రప్రదేశ్దా తమిళనాడుదా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నిజంగానే మతిస్థిమితం లేకుంటే కనుక ఆ నెంబర్ లేని బండి ఆ వ్యక్తికి ఎలా ఇచ్చారు? డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చింది? ఒకవేళ నిజంగానే మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి అయితే కనుక ఆ వ్యక్తికి సంబంధించి ఎక్కడ ట్రీట్మెంట్ జరిగింది, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, మరి మతి స్థిమితం లేదన్నట్టుగా సర్టిఫికేట్ ఉందా? ఖచ్చితంగా వీటికి సంబంధించిన వివరాలు కూడా పోలీసు అధికారులు కానీ ప్రభుత్వం కానీ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, అంత ఆషమాషి వ్యవహారం అయితే కాదు. ఇది మతి స్థిమితం లేకుండా వచ్చి ఉంటే ఏ ఇబ్బంది లేదు. కానీ అన్నీ బాగుండి కావాలనే కుట్ర కోణం దాగి ఉండి కావాలని ఇక్కడికి వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఇది మామూలు విషయం కాదు. దీని వెనక ఏదో కుట్ర ఉంది, పెద్ద ఎత్తున ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక భయం, ఆందోళన ఈ కోట్లాది మంది ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఇప్పటికీ అనేక మంది ఆందోళన చెందుతూ ఉన్నారు. అనేక మంది భక్తులు తమ భావాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయని చూస్తే వీటన్నిటి చూసి ఆందోళన కలుగుతూ ఉంది. ఏదో జరుగుతుంది అనుకుంటే, ఏదో చేస్తారనుకుంటే ఇంకేదో జరుగుతూ ఉంది. ఒక కుట్ర అయితే క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొన్ననేమో ఇక్కడ పగడాల ప్రవీణ్కి సంబంధించి క్రిస్టియన్స్ ఆ వ్యక్తికి సంబంధించి అది ఇప్పటివరకు దాని వెనుక కుట్ర కోణం ఉందనేటువంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతుంటే దానికి ఒక క్లారిటీ లేదు. సో అది అవ్వకముందే మళ్ళీ ఇట్లా అంటే ఒక మతాల మధ్య విభేదాలు, ఒక విధ్వంసాలకు కారణమయ్యేటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఇంటెలిజెన్స్ కానీ, ఈ ప్రభుత్వాలు కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఏం చేస్తున్నాయన్నటువంటి అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతూ ఉన్నాయి.
ఇప్పుడు కొంతమంది భక్తులు చెప్తా ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవ కోసం వెళ్ళేటువంటి భక్తులు అక్కడ భగవంతుడికి మనస్ఫూర్తిగా ఇష్టంతో దైవంతో సనాతన ధర్మాన్ని కాపాడడానికి మరి వాళ్ళు వెళ్ళి మనస్ఫూర్తిగా అక్కడ సేవ అందించేటువంటి వాళ్ళ పట్ల ఈ సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించినటువంటి తీరు వాళ్ళకు చాలా 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 బాధని కలిగిస్తుంది. చాలామంది చెప్పారు, చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు కానీ, శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళినప్పుడు కానీ చాలామంది చెప్పినటువంటి మాటలు ఇప్పుడు అనేక మంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళ భావాలను పంచుకుంటున్నారు. మేము సేవ చేసేటువంటి వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు, వాళ్ళ మాటలు కఠినంగా ఉంటాయి, మాకు బాధ కలిగినా కూడా భగవంతుడి మీద ప్రేమతో సేవ చేయాలన్న తపనతో అవన్నీ మేము భరిస్తాము. అలాంటిది ఇక్కడ ఒక అన్యమతస్థుడు టోపీ పెట్టుకొని నెంబర్ లేని బండితో పైకి వస్తుంటే 18 కిలోమీటర్ల గ్యాప్లో కూడా ఆ గ్యాప్లో కూడా ఏమి చేయకుండా అసలు అంత గ్యాప్ 18 కిలోమీటర్లు ప్రయాణించి మతిస్థిమిత లేని ఒక వ్యక్తి ఆ కొండల్లో ఆ ఘాట్ సెక్షన్లో ఆ ఘాట్ రోడ్లో 18 కిలోమీటర్లు ఎలా వెళ్ళాడనేటువంటిది ఆలోచన లేకుండా మతిస్థిమితం లేదు అని వీళ్ళు చెప్తా ఉన్నారే. మరి ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాన్ని భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికి సమాధానం ఎక్కడుంది? అతి స్థిమితం లేకుంటే ఇవన్నీ జరుగుతాయా? కొండల్లో గుట్టలో పైకి వస్తాడా? కాబట్టి అంత ఈజీగా తీసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చే విధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా లోతైనటువంటి ఒక దర్యాప్తు చేసి దీని వెనుక ఎవరున్నారు, ఈ అంజద్ ఖాన్ ఎవరు, ఎందుకు వచ్చారు, ఎవరన్నా పంపించారా, ఆ వ్యక్తి హెడ్ఫోన్స్ ఎందుకు పెట్టుకున్నాడు, హెడ్ఫోన్స్ పెట్టుకుని అంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి హెడ్ఫోన్స్ పెట్టుకునే ఉన్నాడు, కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటే అక్కడ ఎవరైనా డైరెక్షన్ చేస్తున్నారా, ఇట్లా అన్ని విషయాల్లో కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏమీ లేకపోతే ప్రాబ్లం లేదు, ఎవరు ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మరి ఏమి లేదని ఉట్టిగా చెప్పడానికి లేదు. సరైనటువంటి ఆధారాలు, మతి స్థిమితం లేని వ్యక్తి అనే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు, సర్టిఫికేట్ కానీ ట్రీట్మెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఒకవేళ లేకపోతే గనక మరి ఆ వ్యక్తికి బండి ఇచ్చింది ఎవరు, పైకి పంపించింది ఎవరు, ఆ 18 కిలోమీటర్ల గ్యాప్లో ఏం చేస్తాడు, వీటన్నిటికి సంబంధించి కూడా విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా మరి సనాతన ధర్మాన్ని కాపాడేది నేనే అని చెప్పి పదే పదే చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షిస్తా, బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా నోరు విప్పకుండా సైలెంట్గా ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోండి ఎలాంటి వ్యక్తులు పాలన చేస్తూ ఉన్నారో. వీళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి. సో ఇది చూద్దాం, మరి దీనికి సంబంధించి కుట్ర ఉందా, మతి స్థిమితం లేని వ్యక్తి అనేది రాను రోజులు తేలుతుంది. ప్రజలు కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.